చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రోజులు క్లూ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే రోజులు గడుస్తున్నా క్లూ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, 13 రోజులు అవుతుంది జ్ఞానేశ్వరి మిస్ అయ్యి, ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లూ అయితే దొరకనట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? గత 15 రోజుల బట్టి నియోజకవర్గ పాప మిస్సింగ్ కేసు కేసు మనిషి జరిగిందని చెప్పచ్చు. ఎటువంటి కోణంలో కూడా ఆ పాప మిస్సింగ్ కేసు అయితే ఇప్పటివరకు కూడా దొరకలేదని చెప్పవచ్చు. అదే పాటగా ఏదైతే జ్ఞానేశ్వరం ఉందో జ్ఞానేశ్వరం 12 రోజుల క్రితం కూడా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అయితే తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. పాప గత 12 రోజుల కూడా ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క సహాయంతో పాప ఎటు వెళ్ళింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. కొండలోకి వెళ్ళిందా, ఎవరైనా తీసుకెళ్ళిపోరని కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఏ వ్యాఖ్యలో కూడా ఆ పాప జాహ్నవి కేసులో కూడా ఒక కీలక ఒక ఆధారం కూడా దొరకపోవడంతో పోలీసులు సవాల్గా మారిందని చెప్ప పాప విషయం. అంటే ఏదైతే నిన్న హోంమంత్రి అంటున్నారో, హోంమంత్రి అంటే కూడా ఆ పాప దొరికే వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు కూడా. అదే పాప దొరికే వరకు కూడా ఈ ఆపరేషన్ జరుగుతుందని చెప్పినా కూడా ఈ పాప అదృష్టం కోసం ఇప్పటికీ కూడా ఒక క్లూ దొరకకపోవడంతో ఆ తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందిందని చెప్పచ్చు. ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు జాహ్నవి కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క రిపోర్ట్లు కూడా రాలేదు. ఆ పెంపుడు కుక్క పోస్ట్ మార్టం నమూనాలు సేకరించి ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ వర్ణ లేఖ పంపించారు. ఆ పోస్ట్ మార్టం మొత్తానిగానే ఆ ముందుకెళ్లే అవకాశం ఉందో ఒక క్లూ పాప విషయంలో ఒక క్లూ మాత్రమే, పెంపుడు కుక్క క్లూ మాత్రమే ఉందా, ఆ పెంపుడు కుక్కని ఎవరైనా చంపేశారా లేకపోతే ఎవరైనా ఫుడ్ పాయిజన్ పెట్టారా అనేది ఒక కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అదే అక్కడ జాహ్నవి కేసులో ఏదైతే జాహ్నవి ఉందో ఆ జాహ్నవి కేసులో ఆ పాప ఏదైతే జూన్ 6 తారీఖు వెళ్ళిపోయిందో జూన్ 6 తారీఖు 11:30 12 గంటల లోపు ఆ పాపని తన తండ్రి ఏదైతే కాపలాదారుడు ఉందో ఆ ఇంటి దగ్గర చేపట్టి అతని కొబ్బరి కొండలకు వెళ్ళాడని చెప్పారు. అయితే ఆ పాప తిరిగి మళ్ళీ డ్రాప్ చేసే సమయంలో పాప మళ్ళీ ఒక 2 minutes లో తన తండ్రి వెనకాలే పరిగెత్తింది. తండ్రి అమ్మ ఒకదారి పాపమ్మ ఒకదారి ఎంచుకోవడంతో పాప అయితే నిశ్చింది చెప్పొచ్చు. పాపని ఎటువంటి కోణాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసు అయితే ఈ 12 బృందాలు కూడా అడవిలో కొండ మీద ఏదైతే నేలకొండ ఉందో నేలకొండలో ప్రతి మినిట్ కూడా ఇంకే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక క్లూ దొరకపోవడంతో చాలా ఆందోళన చెందారు. అదే ఏదైతే ఆ కొండ మీద ఏదైతే నేలకొండ ఉందో ఆ నేలకొండ మీద పోలీసులు యానిమల్ ట్రాప్ కోసం ఒక గడ్డి పనులు అయితే 2 టాయ్స్ అయితే పెట్టారు. ఆ టాయ్స్ కూడా మేమే పెట్టామని ఆ డిఎస్పీ పెద్దాపల్లి డిఎస్పీ పాల్గొనడానికి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే హోంమంత్రి ఉన్నారు, హోంమంత్రి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పారు. పాప ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఈ పాప కేసులో వాచ్ చేస్తూ ఉన్నది. ఎటువంటి అల్లసత్వం ప్రదర్శించలేదు. ఎప్పటికప్పుడు ఈ పాప అప్డేట్ తీసుకుంటున్నామని చెప్తూ అనిత కూడా అన్నారు. ఏదప్పటికీ కూడా పాప ఇప్పటి వరకు దొరకపోవడంతో తల్లిదండ్రులతో ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.